హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే నేను ఎప్పుడు చేపలది షాప్ పేరు పెట్టి పెడతా కదా, ఆ చేపలు మా ఇంట్లో ఉన్న చేపలు ఇవ్వండి. ఇవాళ క్లీనింగ్ చేశాను. ఆ షాప్ నుంచే నేను తెచ్చాను. అవి చిన్న చేపలుగా ఉన్నప్పుడు తెచ్చా. సేమ్ ఇయ్యే చేపలు ఇప్పుడు నేను ఆ షాప్ది వీడియో పెడతాను. దీంట్లోనే మొత్తం వీడియో చూడండి, మీకు నచ్చుద్ది. ఇవాళ క్లీన్ చేశానండి. ఎక్కువ నిమిషాలు కూడా రాదు, 9 నిమిషాలే. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా ఎంత హుషారుగా ఉన్నాయో. చిన్నవి పెద్దవి అన్నీ పెడుతున్నాను చూడండి. మెయిన్ లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే వాచ్ టైం వస్తుంది. ఆల్రెడీ నాకు దగ్గర 15 రోజుల నుంచి వాచ్ టైం తగ్గుకుంటూ వస్తుంది, ఎందుకో తెలియదు. నేను మొన్నటిదాకా 1000 ఉందని చెప్పా కదా. వాచ్ టైం చెప్పడం వల్ల తగ్గుతుందో తెలియదు, లేదంటే సంవత్సరం దాటడం వల్ల తగ్గుతుందో తెలియదండి. కానీ ఎక్కువ శాతం నాకులాగా ఎవరు వాచ్ టైం 1000 వచ్చిందని అలా చెప్పుకోకండి. చెప్పడం వల్ల కూడా వాచ్ టైం తగ్గుతుంది నాకు అనిపిస్తుంది. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నేను. అలాగే నేను అంతకుముందు 15 రోజులు క్లీన్ చేసేదాన్ని. పద్దాక క్లీన్ చేయలేక ఇది క్లీన్ చేయాలంటే 2 గంటలు పట్టుద్ది ఫ్రెండ్స్. ఇది ఒక్కటే, ఇవన్నీ రాళ్ళన్నీ క్లీన్ చేయాలి, మళ్ళీ అద్దం అంతా తుడవాలి, మళ్ళీ నీళ్లు పోయాలి, మళ్ళీ లోపల ఉన్న చిన్న చిన్న సీసాలు కడగాలి, మిషన్ కడగాలి. చెత్త చాలా ఉంటుంది మిషన్. ఇవన్నీ కడుక్కొని మళ్ళీ నీళ్ళు నింపుకునేపాటికే ఇదే నాకు అంత టైం పట్టేద్ది. మళ్ళీ చిన్నవి ఉన్నాయి చూసారా, ఆ చిన్నవి కూడా బౌల్స్ ఒక 5 ఉన్నాయి. ఆ 5 కూడా నేను క్లీన్ చేసుకునేపాటికి నాకు అదే టైం పట్టుద్ది ఫ్రెండ్స్. అందుకని దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక్కో దాంట్లో బౌల్స్లో 2 పెట్టా, 4 బౌల్స్లో అలా 2. ఈ 10కి అప్పుడు 10కి 4 అని వచ్చి చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాను. కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను జాగ్రత్తగా, నాకు చేపలను చాలా ఇష్టం, ఎంత జాగ్రత్త పడతానో అలాగే జాగ్రత్తగా పడగా ఒక 8 చేపలు మిగిలినాయండి. దగ్గర 50 రూపాయలు ఏమో తెచ్చాను. 8 చేపలు మిగిలినాయి. అయ్యే కొంచెం కొంచెం పెరుగుతూ వస్తున్నాయి. ప్లీజ్ అండి, ఇదిగోండి ఈ చేపలే అన్నీ పెట్టాను. అన్నీ పెట్టా. చిన్నవి తర్వాత కూడా చిన్నవి దగ్గరగా నేను చూపించాను. మొత్తం అన్నీ చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. వీటి తర్వాత నెక్స్ట్ నేను ఈ చేపలు ఎక్కడ తెచ్చానో ఆ షాపు నేను పద్దాక వీడియోస్ పెడుతూనే ఉంటా. ఆ షాప్లో కూడా ఇప్పుడు కొత్తవి వచ్చినాయి. ఇవాళ శుక్రవారం కొత్త సరుకు దిగుద్దండి, వచ్చాయి. నేను కింద మ్యాటర్ దగ్గర పెడతాను ఎక్కడనేది. అందరూ చూసి తెచ్చుకోండి, చాలా బాగుంటుందండి. సరే అండి, మొత్తం చూడండి. ఈ చేపలు తెచ్చి దగ్గర సంవత్సరం అవుతుందండి. 10 రూపాయలకి 4 చేపలని అప్పట్లో ఇచ్చారు. ఇప్పుడు లేవు, ఉన్నాయో లేవో తెలియదు నాకు. ఇవి కూడా శ్రీ బాలాజీ అక్వేరియంలో మల్కాజ్గిరిలోనే అండి తెచ్చింది నేను. అన్నీ చేపలన్నీ నేను తెచ్చినవి ఇప్పుడు ఉన్న చేపలను తెచ్చింది అక్కడే అండి. చాలా బాగుంటాయి. మనం జాగ్రత్తగా మనం క్లీనింగ్ చేసే దాంట్లో, మేత వేసే దాంట్లో ఉండదండి. జాగ్రత్తగా మనం చేసుకుంటే మంచిగానే ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదండి. మనం జాగ్రత్తగా చేసుకునే విధానం బట్టి ఉంటుంది అంతే. కానీ ఎంత ఫ్రెష్గా ఉంటాయో. నేను నెలకి క్లీన్ చేస్తాను. అంతకుముందు 15 రోజులు క్లీన్ చేసేదాన్ని.
అది క్లీన్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. అందుకని ఆక్సిజన్ వారం వారం నేను క్లీన్ చేసుకుంటాను. నీళ్ళు ఎందుకంటే సామాన్యంగా నీళ్ళు 15 రోజులు పైగా మంచిగానే ఉంటే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇది అవుతాయండి. వేస్ట్ అదంతా మోటార్లో ఆక్సిజన్లోకి వెళ్తుంది. అందుకని అది వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. నేను వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటా. అదండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేసి లాంగ్ వీడియోస్ రోజుకు ఒకటి చూసి కామెంట్ చేయండి. మీకు ఛానల్ ఉంటే నేను సపోర్ట్ చేస్తానండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేసి లాంగ్ వీడియోస్ తప్పకుండా చూడండి. అలాగే లైక్ కామెంటు మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి బెల్ మీద ఆల్ మీద కూడా టచ్ చేయమని చెప్పండి. లాంగ్ వీడియోస్ చూసి నాకు కామెంట్ పెడితే శ్రీ బాలాజీ నేను మీకు ఛానల్ ఉంటే కంపల్సరీ లాంగ్ వీడియోకి వచ్చి కామెంట్ చేస్తాను, లేదంటే లైవ్కి వచ్చి కామెంట్ చేస్తాను. 2-3 ఉంటాయి. చూడండి, పెట్రోల్ బంక్ ఉంటుందండి. అదే గుర్తు. చాలా బాగుంటాయి ఈ చేపలు అయితే. ఎదురుగా ఏమో ఒకటి ముందుది ఉంటుందండి, అంటే గుర్తింపు కోసం చెప్తున్నా. శ్రీ బాలాజీ అక్వేరియం మల్కాజ్గిరి అండి. చాలా బాగుంటాయండి. నేను ఫస్ట్ నుంచి చూడండి, ఫస్ట్లో ఇప్పుడు నేను క్లీన్ చేసింది పెట్టాను చేపలు. అవి చూడండి, ఇవి చూడండి, చాలా బాగుంటాయి. శుక్రవారం కొత్త సరుకు వస్తుంది. అంటే చేపలు అయిపోతూ ఉంటాయి, పద్దాక అయిపోగానే మళ్ళీ తెస్తూ ఉంటారు అన్నయ్య. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలామంది మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు దగ్గరలో ఉంటే కొనుక్కుంటారని. తక్కువలో ఎక్కువలో అన్నీ ఉంటాయండి, అన్ని రకాలు చేపలు ఉంటాయి. చూడండి, ఇక్కడ తేవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను దగ్గర మా మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయింది కదా, దగ్గర సంవత్సరంన్నర నుంచి నేను ఇక్కడ, అంతకుముందు వేరే చాటను తెచ్చేదాన్ని. అది దూరం అవుతుందని మాకు షాప్ ఇక్కడ దగ్గరే. అసలు ఇది తెచ్చిన దగ్గర నుంచి మేము ఇక్కడే అలవాటు అయిపోయిందండి. చాలా బాగుంటాయి. నేను 10 రూపాయలకి చేపలని తెచ్చానని చెప్పాను చూసారు, అది తెచ్చి కూడా సంవత్సరం అవుతుంది దగ్గర. ఆ సంవత్సరం నుంచి కూడా 50 రూపాయలు తెస్తే మొత్తం 10కి 4 కదండి, ఒక 20 రూపాయలు మిగిలినవి. అవి కూడా మనం జాగ్రత్తను పడేబట్టే ఉంటాయండి. కొన్ని దిష్టి తగిలి కూడా చచ్చిపోతూ ఉంటాయి, లేదంటే ఏమైనా వాటికి ప్రాబ్లమ్స్ వచ్చి కూడా చచ్చిపోతాయి. కానీ అన్న మటుకి చేపల మటుకి ఫ్రెష్ తెస్తారండి. దగ్గరలో మల్కాజ్గిరి దగ్గరలో ఉంటే శ్రీ బాలాజీ ఎక్వేరియం అండి, మల్కాజ్గిరి. చాలా బాగుంటాయండి. వీటి పక్కనే 2-3 షాపుల పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది, అదే గుర్తింపు. చూడండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా మేతకైనా దీనికైనా వస్తా. మేత 40 రూపీస్ ఉంటే అలా చేపను బట్టి ఏ చేప పెట్టచ్చో కూడా చెప్తాడు అన్నయ్య. కొన్ని చేపలు పెడితే కొట్టుకొని చచ్చిపోతాయండి. అన్ని చేపలు ఒకే దాంట్లో పెట్టకూడదు. ఏ చేప పెట్టచ్చు అని కూడా చెప్తాడు. మళ్ళీ మనం ఎప్పుడైనా ఊరు వెళ్తే ఈ మేత వేస్తే ఉంటాయి అని చెప్తారు. అలాగే రియల్ మొక్కలు ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి, డెకరేషన్ చేసుకునేవి ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, కలర్స్ అన్నీ. ఇవేమో బల్లి చేప ఏదో అంటారు, అన్నీ అయ్యే. అందుకని అతుక్కున్నాయండి, అయ్యేం చచ్చిపోలేదు. కొంచెంమంది తెలియక చచ్చిపోయినాయి ఏమనుకుంటారేమో. అవి బల్లి చేపలని అతుక్కొని ఉంటాయి అంతే. ఈ భలే ఉంటాయి ఫ్రెండ్స్, ఈ బౌల్స్లో అయినా పెంచుకోవచ్చు, బాగుంటాయి. అన్నీ చాలా చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించుద్ది. కావాలంటే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఇప్పుడు నేను పెట్టడం కూడా ఎన్నింటికి స్టార్ట్ చేశాను అంటే వాయిస్ ఇవ్వడం దగ్గర 10 నిమిషాలు దాకా 10 అవుతుందండి. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. నేను లైవ్ పెట్టనండి, ఎప్పుడైనా పెట్టాలనిపించి పెట్టినా నెలకో లేదంటే శనివారం పూటలో అలా పెడదాం అనుకుంటున్నా, కానీ పెట్టడం కుదరట్లా. పెట్టి ఒకసారి ఒక 10